సో వాస్తవాలకి స్వాగతం మిత్రులారా. వాస్తు శాస్త్రంలో ప్రామాణికత ఏంటి చదువుకున్న వాళ్ళందరూ ప్రశ్నించేటటువంటిది. అదొక మూఢనమ్మకం అని చెప్పేటటువంటి పద్ధతి. ఆ చదువుకున్న వాళ్ళకి, దీన్ని వాస్తు నమ్మి బిలీవ్ చేసే వాళ్ళకి అందులో ఉన్నటువంటి శాస్త్రీయత చెప్పే విషయంలోనే ఈ యొక్క వీడియో అనేది చెప్పడం ఉంటుంది. ఇందులో మనం నిర్గుణ సగుణ బ్రహ్మ అనేటటువంటి రెండు పదాలు ఈ యొక్క వీడియోలో మనం చెప్తాం. మిత్రులారా, ఒక ప్లాట్ తీసుకొని ఒక ఇల్లు మనం కట్టుకున్నాం. ఓకే, దాన్ని చక్కని ఎంట్రీ పెట్టుకున్నాము, మనం అందులో స్టే చేయడం అనేది మొదలు పెట్టాం అన్నమాట. కానీ మిత్రులారా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏదైతే మనం ఇల్లు కట్టుకున్నామో ఈ యొక్క ప్రకృతిలో ఒక ఓపెన్ స్పేస్లో కట్టుకుంటాం అనమాట. ఇట్ ఈస్ ద ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక ఎనర్జీ, ఎవ్రీథింగ్. ఆ యొక్క ఎనర్జీని మనం ఏం చేస్తున్నాము, ఒక 4 గోడలతో ఇల్లు కట్టడం ద్వారా దానికి కొన్ని కొలతలు, పొడుగు, వెడల్పు డిఫైన్ చేయడం ద్వారా ఒక ఇల్లు కట్టుకుంటాం అన్నమాట. కానీ మనకు తెలియని అంశం ఏంటో చెప్పమంటారా? ఈ రకంగా ఓపెన్గా ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ స్పేస్, ఫ్రీ ఎనర్జీని మనం ఏం చేస్తున్నాం మిత్రులారా, ఈ 4 గోడల మధ్య కొంత స్పేస్ ఉంది కదా, ఈ యొక్క స్పేస్లో మనం బంధిస్తున్నాం అన్నమాట. అంటే అప్పటి వరకు ఒక నిరాకారంగా ఉన్నటువంటి కాన్షియస్నెస్కి ఒక రూపాన్ని ఇస్తున్నాము. ఆ రూపాన్ని ఇవ్వడమే స్థాపత్యవేదం అన్నమాట. అంటే ఒక అన్సీన్గా ఉన్నటువంటి, కంటికి లేదా మనం బుద్ధితో ఆలోచించలేనిది, కంటితో చూడలేనిది ఏదైతే ఒక సద్గుణం ఒకటి ఉన్నదో, సచ్చితానంద, అటువంటి ప్యూర్ కాన్షియస్నెస్ని ఒక 4 గోడల మనకు బంధించి దానికి ఒక రూపాన్ని ఇవ్వడం ద్వారా ఆ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క కాన్షియస్నెస్ని మనం వర్షిప్ చేస్తున్నాము. ఆ కాన్షియస్నెస్ ద్వారా మనం ఇంపాక్ట్ అవ్వబడుతున్నాం. కాబట్టి మయవాస్తు ఏం చెప్పిందంటే, ఒక కాన్షియస్నెస్కి ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఒక కాన్షియస్నెస్కి రూపాన్ని ఇస్తున్నాము, ఒక కాన్షియస్ ద్వారా మనం ఉద్ధరింపబడుతున్నాము. అర్థమైందా? సో ఇది ఒక నిరాకారం, ఖాళీ ప్లాట్గా ఉన్నప్పుడు ఇల్లు కట్టడం ద్వారా ఒక ఆకారము, ఇల్లు కట్టకముందు ఒక ఖాళీగా ఉన్నటువంటి స్పేసు, స్థలము, ప్యూర్ కాన్షియస్నెస్. అదే రకంగా ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉన్నదో, ఈ ఖాళీ స్థలం ఏదైతే ఉన్నదో ఇది ఎన్క్లోజ్డ్ కాన్షియస్నెస్ అని చెప్పి చెప్తాం అనమాట. ఈ ప్యూర్ కాన్షియస్నెస్కి మనం పెట్టిన పేరు ఏంటంటే నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ, ఎటువంటి గుణాలు, ఎటువంటి అట్రిబ్యూట్స్ లేవు. ఈ